ఓం శ్రీ గురువే నమః. ఈరోజు మన వీడియోలో తులారాశి వారికి మే 2025 విశ్వావసునామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది, వీరు ఎటువంటి పరిహారాలు పాటించితే మంచి జరుగుతుంది, వీరి గ్రహబలాలు ఈ నెలలో ఏ విధంగా ఉన్నాయి, ఉద్యోగము, ఆరోగ్యము, ఆర్థికము, ప్రేమ సంబంధాలు అన్ని విషయాలపై పూర్తిగా వివరించబోతున్నాం. కావున వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఓం శ్రీ మాత్రే నమః అనే కామెంట్ చేయండి. తులారాశి వారికి ఈ నెల ప్రధానముగా శని గ్రహ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. శని 5వ స్థానం నుంచి దృష్టి వేస్తుండటంతో కొంత ఒత్తిడి, నిర్ణయాల్లో గందరగోళం ఏర్పడతాయి. కానీ గురుగ్రహం అనుకూలం స్థితిలో ఉండటం వల్ల స్థిరత కూడా ఉంటుంది. అదే విధముగా ఉద్యోగంలో ఉన్నవారికి కొన్ని చికాకులు కనిపించవచ్చు. మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పగలగటం ముఖ్యం. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల 2వ భాగం నుంచి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార వర్గాలకు కొత్త ఒప్పందాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మొదట పక్షంలో కొన్ని అనూహ్య ఖర్చులు వస్తాయి. అయినా నెల చివరికి కొన్ని లాభదాయక అవకాశాలు ఎదురవుతాయి. పెట్టుబడులు చేయాలనుకుంటే ఈ నెల 2వ పక్షము అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో చిన్నపాటి వాదనలు తలెత్తవచ్చు, ముఖ్యముగా సోదరీమణులతో. కానీ తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు మద్దతుగా ఉంటుంది. శాంతి, సమన్వయం చాలా అవసరం. మీ దృష్టి ఆరోగ్యంపై పెట్టండి. ఉదయం వ్యాయామము, సుదీర్ఘ నిద్ర చాలా అవసరం. కంటి సమస్యలు, నరాల బలహీనత వంటి సమస్యలు కనిపించవచ్చు. విద్యార్థులకు ఇది మంచి కాలమని చెప్పుకోవచ్చు. పోటీ పరీక్షల ఫలితాలు అనుకూలంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ధ్యాస లోపించిన విద్యార్థులు తగిన ఫలితాలను పొందలేరు. ప్రేమలో ఉన్నవారికి కొన్ని అర్థం కాకపోయే పరిస్థితులు ఎదురవుతాయి. మాట్లాడుకుని పరిష్కరించుకోవడం చాలా ఉత్తమం. వివాహితులకు మానసిక శాంతి నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. మే 9, 18, 26 తేదీల్లో శుభయోగాలు ఏర్పడతాయి. శుక్రవారం దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. తులారాశి వారికి శని దోష నివారణ పూజలు మే నెలలో చేయడం చాలా శ్రేయస్కరం. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. ఇది జ్యోతిష శాస్త్రంలో ఒక ముఖ్యమైన రాశిగా చెప్పుకోవచ్చు. దీనిని వాయుతత్వానికి చెందిన రాశిగా పరిగణిస్తారు. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాలు ఉంటాయి. తులారాశి వారు అందం, ఆకర్షణ, న్యాయభావన మరియు సామరస్యాన్ని కలిగి ఉంటారు. తులారాశి వారికి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. తులారాశి జాతకులకు ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు ఇది సానుకూల సమయమని చెప్పవచ్చు. తులారాశి వారు ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు గలవారు తులారాశి పరిధిలోకి వస్తారు. తులారాశి వారు రా, రే, రో, రే, రో, తా, తీ, తో అనే మొదటి అక్షరములతో ప్రారంభమవుతాయని చెప్పుకోవచ్చు. గురువు మే 1 వరకు మేషములో, తదుపరి వృషభములోనూ సంచరిస్తుంది. శని పంచమములోనూ, రాహువు షష్టములోనూ, కేతువు వ్యాయములోనూ సంచరిస్తున్న కారణముగా రోజువారీ కార్యక్రమంలోనూ ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా కాలము తరువాత మంచి అనుకూల కాలం ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. పాత సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి. సమయం వృధా చేయవద్దని సూచిస్తుంది. ప్రతి కార్యములోనూ మీకు ఎన్నో విఘ్నములు ఎదురవుతాయి. అయినా ఓర్పుగా వ్యవహరిస్తే మీకు మంచి విజయం దక్కుతుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. గురువు సంచారం మే వరకు అనుకూలముగా ఉంటుంది. ఉద్యోగులకు బాగా అనుకూల స్థితి అని చెప్పుకోవచ్చు. శ్రమ కొద్దీ లాభం అందుతుంది. వ్యాపారులకు సాధారణ స్థాయి లాభాలు అందుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల ద్వారా మంచి ప్రోత్సాహము, సహకారము ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు బాగా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అదే విధముగా కొన్ని సందర్భాలలో మీకంటే తక్కువ స్థాయి వారితో అవమానాలు, అవరాధాలు రాగలవు. జాగ్రత్త పడండి. కుటుంబ విషయాలలో చూస్తే సంతతి విషయంలో బాగా చింతన ఎక్కువగా ఉంటుంది. పెద్దల సహకారం మీకు బాగా ఉంటుంది. తెలివిగా ప్రవర్తిస్తారు. పాత రుణాలు, కొత్త రుణాల విషయంలో మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి.
ఆర్థిక విషయాలు పరిశీలిస్తే చాలా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ నెలలో తరచుగా శుభకార్యాలలో పాల్గొనడానికి అలంకరణ వస్తువులు కొనుగోలు ఖర్చు బాగా పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ఆలోచనలు ఫలవంతం అవుతాయి. ఇతరులు కలిగించే ఇబ్బందులు ఒక్కోసారి మీకు లాభదాయకంగా మారడం వల్ల అమితోత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. తద్వారా ఇబ్బంది లేని విధముగా జీవనం చేస్తారు. పాత ఆరోగ్య సమస్యలకు కూడా చాలా చక్కటి సదుపాయం చేకూరుతుంది. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. వీరు మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బహు అనుకూలముగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. షేర్ మార్కెటింగ్ వ్యాపారులకు గురుబలం, రాహువు అనుకూలత దృష్ట్యా మంచి ఆలోచనలు చేయడం ద్వారా మంచి లాభాలను పొందుతారు. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఏదైనా ప్రయత్నం చేస్తే ఇది లాభదాయక కాలముగా చెప్పుకోవచ్చు. త్వరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేసుకోండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధన వ్యయము అధికమైన పనులు సానుకూలమయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు గురుబలం బాగుంటుంది. ప్రవేశ పరీక్షలలో కూడా ఫలితాలు సానుకూలముగా ఉంటాయి. ఈ నెల మధ్యలో కొన్ని కీలక విషయాల నిమిత్తం పెద్దలను సంప్రదిస్తారు. ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్తతో కూడిన ప్రయాణం చేయవలసి ఉంటుంది. స్త్రీలతో వివాదాలు చేయకూడదు. చేయవలసిన పనులు వదిలి అనవసరమైనవి చేస్తూ ఉంటారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ, ఫలితము తక్కువ. విదేశీ ప్రయత్నాలు చాలా సానుకూలంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూలతగా ఉంటుంది. ఈ తులారాశి వారు తెలుపు రంగు పుష్పాలతో జగదాంబను అర్చించండి. ప్రతి 3 మాసములకు ఒకసారి నవగ్రహ హోమం చేయండి. రోజు భువనేశ్వరి సహస్రనామాన్ని పారాయణము చేయండి. ఇలా చేసిన యెడల మీకు అనుకూలముగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. మనం ఈ వీడియోలో తులారాశి వారి గురించి ఈ నెల ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేస్తే మంచిగా ఉంటుంది అనేది తెలుసుకున్నాం. ఈ వీడియో తులారాశి వారికి మేలు చేకూరుస్తుందని ఆశిస్తున్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదే విధముగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.